హాయ్ ఫ్రెండ్, మిరియాల రసం చేసుకున్నాం. సింపుల్ రసం అప్పటికప్పుడు కావడానికి. జీలకర్ర పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, టమోటా, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కారం, చింతపండు, కారము, పసుపు, ఉప్పు, దాంట్లోకి వేసుకున్న ఐటమ్స్. దాన్ని బాగా మెత్తగా పిసుకోవాలి. గిన్నెలు వేసుకొని పిసుకోవాలి. చింతపండు, ఇవి కొత్తిమీర, ఇవన్నీ పిసుకొని, ఎల్లిపాయ, టమోటా, చింతపండు, కొత్తిమీర వేసి పిసుకోవాలి. పిసుకొని రసం చేసుకోవాలి. చేతో ఇట్లా పిసుకోవాలి. చారుకి, మిరియాల రసంకి చేతో పిసుకున్న తర్వాత కారం వేసుకోవాలి తగినంత. జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, తగినంత పసుపు, ఉప్పు తగినంత, నీళ్ళు వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి చారులోకి. సింపుల్గా తొందరగా అవుతుంది అన్నమాట రసం. తగినన్ని నీళ్ళు. రసమైన పెట్టుకోవాలి. చారుకి బాగా ఉడకబెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇంకో తగినంత బాగా ఉడకబెట్టుకున్న తర్వాత పెట్టుకోవాలి. రసం ఇప్పుడు బాగా ఉడికింది. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి బోలంలో. తర్వాత రెడీ చేసుకోవాలి. ఇక్కడ నూనె కాగింది. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పొట్టిమిర్చి, ఎల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ కొంచెం ఇంగువ వేసుకోవాలి. రసంలోకి తాలింపు వేసుకోవాలి. సింపుల్ రసము, తొందరగా అయ్యే రసం. కొత్తిమీర, సింపుల్గా చెక్కమని అయ్యే రసం. తొందరగా అయ్యే రసము. 5 నిమిషాల రసం. గ్యాస్ బంద్ చేసుకోవాలి.